హాయ్, నా పేరు కిరణ్మయి. నేను ఇప్పుడు చెప్పబోతున్న కథ గణేష 2.0 రాసిన వారు డాక్టర్ శ్రీనివాస్ చంద్రభట్ల. భూలోకంలో వినాయక చవితి ఉత్సవాలు అన్నీ ముగించుకుని అప్పుడే కైలాసానికి చేరుకున్న వినాయకుడు ఆనందంతో నాట్యం చేస్తున్నాడు. ఈలోపు అటుగా వచ్చిన పార్వతి ఆ నాట్యాన్ని చూసి నిర్ఘాంతపోయి, అయ్యయ్యో చిట్టికన్నా, ఏంటి పిచ్చిగెంతులు? భూలోకానికి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావుగా, ఇంతలో ఏమైంది అంటూ పాపం ఎలుక వాహనం వైపు అనుమానంగా చూసింది. ఇవి పిచ్చిగెంతులు కాదమ్మా, భూలోకంలో ఈ 10 రోజులు ఇలాంటి ఆటపాటలతోనే కదా గడిపింది అన్నాడు వినాయకుడు. దానితో పార్వతి కోపం వచ్చి, అయ్యయ్యో, పవిత్రమైన ఈ నవరాత్రులు ఇలా గడిపావా? ఆ మనుషులకు తెలియకపోతే నువ్వైనా వాళ్ళకి తప్పని చెప్పాలి కదా అని మన చిట్టి గణేశుడి మీద కోపగించుకుంది. దానికి బుజ్జి గణపతి, అందరిలోనూ ఆ పరమాత్మే ఉంటాడు కదా, నాకు ఆ మనుషుల్లో కూడా నాన్నగారే కనిపిస్తారు, నాన్నగారికి నేనేం చెప్పగలను? అయినా శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు కదా అంటూ పార్వతి కోపం మొత్తాన్ని శివుడి వైపు తిప్పేశాడు. ఆ మాటలు వినేసరికి ధ్యానంలో ఉన్న శివుడు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. సరిపోయింది, తిరిగి తిరిగి నా మీదకి వచ్చింది. అయినా తప్పుని ఇంటాయన మీద తోసేయడం ప్రతి ఇంట్లోనే జరిగేదే కదా అనుకుని సరిపెట్టుకున్నాడు. అందుకే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. పార్వతీదేవి ఇంకెప్పుడు గణేశుణ్ణి భూలోకానికి పంపనని శపథం చేసి, అయినా ఇంత పని చేసిన ఆ మనుషులకి శిక్ష పడాల్సిందేనని శివుడిని శాసించింది. చేసేది లేక శివయ్య రౌద్ర రూపం దాల్చి భూమి మీదకి బయలుదేరాడు. అది చూసిన గణేశుడు మెల్లగా అమ్మ దగ్గరికి వెళ్ళి గారంగా, అమ్మా అమ్మా అన్నాడు. పార్వతి, ఏంటి నాన్న అని అడిగింది ప్రేమతో. మరి ఆ ఆటలు పాటలు నాకు కూడా ఇష్టమే అమ్మా. మనకి ఇక్కడ ఎప్పుడూ స్తోత్రాలు, శ్లోకాలు, భజనలే కదా. నాకు భూలోకంలో అదో ఆట విడుపులా ఉంది, నాకు నచ్చిందమ్మా, నాన్నగారిని వెళ్ళొద్దని చెప్పమ్మా అని అర్థించాడు ప్రేమగా. తల్లి మనసు కదా, కరిగిపోయి సరే అన్నట్టు సైగ చేసింది పార్వతి శివుడికి. జరిగేవన్నీ ముందే తెలిసిన ముక్కంటి నవ్వుకుని మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న ప్రమదగణాలు ఈసారి తప్పించుకున్నారు, కానీ ఉత్సవాలు ఇలానే శృతిమించితే మాత్రం మానవుల్ని ఆ వినాయకుడు కూడా కాపాడలేడని గుసగుసలాడుకున్నారు.